తెలంగాణలో 150 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గోద్రేజ్ కంపెనీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో డైరీ వ్యాపారాన్ని రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం విస్తరించే ప్రతిపాదనపై ప్రభుత్వంతో అవగాహన కుదిరింది. 40 ఎకరాల భూమి అవసరమైన సంస్థ 2 ఏళ్లలో 300 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపింది. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. 83 పేజీలతో తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో డాక్యుమెంట్ రూపొందింది. ముఖ్యంగా 10 కీలక వ్యూహాలను పొందుపరిచారు. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా తెలంగాణను విభజించారు. తాత్కాలిక విధానం నుంచి స్థిరమైన విధానమే లక్ష్యంగా సమ్మిళిత సుస్థిర సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ విజన్ డాక్యుమెంట్ను రూపొందించారు. నాటికి స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తవుతుందన్నారు సీఎం రేవంత్. $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని, జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.